జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మాస్టారు, హా? వీడి క్లాస్ అయిపోయిందా? సప్తస్వరాలు వచ్చాయా? శృతిలయలు కరెక్ట్గా పలుకుతున్నాడా? సారీ మేడం, నన్ను క్షమించండి. ఈ అబ్బాయికి జన్మలో సంగీతం అబ్బదండి. మాస్టర్ గారు, మీరెంతో మందికి సంగీతం నేర్పి వాళ్ళని గొప్ప సింగర్స్గా నిలబెట్టారు. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అవును వర్మగారు, అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను. నెల రోజుల నుంచి క్లాసులు చెప్తూనే ఉన్నాను. ఈ అబ్బాయికి మాత్రం ఇప్పటి వరకు సప్తస్వరాల్లో మొదటి అక్షరం కూడా పలకడం రాలేదు. ఇక నేను సంగీతం నేర్పించలేను వర్మగారు. నేర్పించనంటే ఎలా మాస్టారు? మా కోడలికి సంగీతం అంటే చాలా ఇష్టం. తను చాలా బాగా పాడుతుంది. తనలాగే తన బిడ్డ కూడా పాడాలి అనేది మా అందరి కోరిక. సంగీతం నేర్చుకోవాలంటే శ్రద్ధ, క్రమశిక్షణ, తపన ఉండాలి. అంతేగాని అవేమీ లేని ఈ అబ్బాయి ఎలా నేర్చుకుంటాడు? సౌండ్ వింటేనే బాడీలో ఒక వైబ్రేషన్ రావాలి. తెలియకుండానే ఆ బాడీలోకి వెళ్ళిపోవాలి. పాట పాడాలి. నేను ఈ అబ్బాయికి సంగీతం నేర్పించడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. అన్నీ విఫలమే అయ్యాయి. డబ్బు కోసం నేర్పిస్తున్నట్టు నటించడం తప్పు. అది ధర్మం కూడా కాదు. సరస్వతీ తల్లిని నేను మోసం చేయలేను. రేపటి నుంచి నేనిక క్లాసులు తీసుకోలేను. నేను ఈ అబ్బాయికి ఏమీ నేర్పించలేకపోయాను కాబట్టి నాకు ఈ నెల రోజులు జీతం కూడా వద్దండి. మీరు ఈ అబ్బాయికి సంగీతం నేర్పించాలనే ప్రయత్నం మానేస్తే మంచిది. అంతేకాకుండా మీ కోరికను తుడిచేసుకుంటే మీ మనసు కుదుట పడుతుంది. ఇక నాకు సెలవిప్పించండి. రే రేవరా, మమ్మీ ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మ శ్యామ, శ్యామ, ఆగమ్మా. కదా శ్యామ, 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 ఇలా చేస్తున్నావు? ఆగు, ఆగమ్మా. శ్యామా, ఏంటి పిచ్చి పని? ఇప్పుడు వాడేం తప్పు చేశాడని కొడుతున్నావు? ఇలాగే ప్రతిసారి మీరు వీడిని వెనకేసుకొస్తున్నారు. చదువు రావడం లేదు, సంగీతం నేర్చుకోవడం లేదు. ఇప్పటి వరకు 3 సంగీత మాస్టర్ని మార్చాం, కానీ వీడికి మాత్రం సా కూడా పలకడం రావడం లేదు. మంచి విషయాలు చెప్తే వినడం లేదు. పిల్లలు క్రమశిక్షణ అలవరుచుకునేది ఈ వయసులోనే కదా అత్తయ్య గారు. కానీ వీడికి మాత్రం క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియడం లేదు. నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉన్నాడు.
చివరికి వీడి దొంగతనాలు కూడా చేస్తున్నాడు. వీడి ఫ్యూచర్ తలుచుకుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మా శ్యామ, కొంతమంది పిల్లలకి అంత త్వరగా అన్నీ రావమ్మా. నీకు తెలుసు కదా, కొంతమంది పిల్లలకు 7వ నెలలోనే మాటలొస్తాయి. మరికొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే వీళ్ళలో కూడా మార్పు వస్తుందమ్మా. వీడిని దండించే కంటే వీడి ప్రవర్తన చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చిన్నపిల్లాడు, వీడిని కఠినంగా 4 మాట్లాడడం మానేసి సర్ది చెప్దాం. దా నాన్న. శ్యామ, కూల్ శ్యామ, కూల్. ముందు ఏడు పాపం. నువ్వు వాడి విషయంలో కంగారు పడ్డంలో తప్పేం లేదు. వాడికి ఎన్ని చెప్పినా కూడా మార్పు రావడం లేదు. ఎందుకండి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళలో చేంజ్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ వాడిలో రోజు రోజుకి చెడు ఆలోచనలు, మొండితనం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు. వాడికేం కాదు శ్యామ. ఒక మనిషిని మంచి మనిషిలా ఈ సమాజం గుర్తించాలంటే తనకి ఒక క్యారెక్టర్ ఉండాలి. మన విహారిలో ఆ టాలెంట్ ఇక్కడ కనిపిస్తుందండి. సరే శ్యామ, ఓ పని చేద్దాం. ఒకసారి విహారిని సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. తనేం చెప్తాడో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.